ఓకే సార్. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆనాడు కావలి నియోజకవర్గంలో యానాది రెడ్డి కాడి నుంచి మేము ప్రత్యక్ష రాజకీయాల్లో యానాది రెడ్డితో సావాసం చేస్తూ ఆనాడు రాజకీయాల్లో ఉంటూ వచ్చే మా నాన్నగారి కాడి నుంచి మాకు కావలి ఎమ్మెల్యేగా అయ్యారు. ఆ టైంలోనే ఎమ్మెల్యే అయిన తర్వాత కొద్ది రోజులకి డీలిమిటేషన్ అనేది ఒక కార్యక్రమంలో కొన్ని మండలాలు అటు కొన్ని మండలాలు ఇటు చేయటంలో జరిగింది. ఆ చేసేటప్పుడు మేము ఉదయగిరికి రావడం జరిగింది. అంతలోకి రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవటం, పార్వతమ్మ గారు ఎమ్మెల్యే కావటం ఇవన్నీ జరిగిపోతే ఆ తర్వాత అకాల మరణం రెండోసారి ముఖ్యమంత్రి అయినాక రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, మేము ఉదయగిరికి రావటం, ఈ రాజమోహన్ రెడ్డి సార్ గారు, శేఖర్ రెడ్డి గారు ఈయన ఎంపీగా ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ ఆ కాలంలో వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి కోసం త్యాగం చేసి రాజీనామా చేశారు. అప్పుడు వాళ్ళ కుటుంబం కోసం మా కుటుంబం విపరీతంగా వీళ్ళకి బాగా బహిరంగ సభ పెట్టి మా ఊర్లోని అన్నదమ్ములు ఇద్దరిని కూడా మేము గౌరవంగా ఆ ఏరియాలో బలంగా నాయకత్వం వీళ్ళకి అప్పచెప్పి వీళ్ళ వెనుకటి తిరగడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు భయంకర మెజార్టీతో ఇద్దరు అన్నదమ్ముళ్ళు జిల్లాలో ఈయన ఉదయగిరి నియోజకవర్గంలో తమ్ముడు శేఖర్ రెడ్డి గారు ఇద్దరు గెలవడం జరిగింది. ఆ తర్వాత మేము ఆ కుటుంబంతో ఎంతో సంబంధాలతో బాగా గౌరవంగా ఉంటా వచ్చాం. ఆ తర్వాత చిన్న క్లారిఫికేషన్ శేఖర్ అన్న గారితో నాకు ఏం పెద్ద గొడవలు కూడా కాదు. దాంట్లో నేను తెలుగుదేశంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తెలుగుదేశంలో పోయినాక అక్కడ కూడా నన్ను గుర్తించి మనల్ని కన్వీనర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నాకు ఎంపీటీసీలో పోటీ చేస్తే రాష్ట్రం అంతా వదిలిపెట్టిన నా పాప మా పంచాయతీలో ఎంపీటీసీగా గెలిపించుకున్నా. అంటే ప్రజలు అక్కడ కూడా నాకు పట్టం కట్టారు. ఆ టైంలో మన సేకరణతో విభేదించిన తర్వాత వాళ్ళ కుటుంబంతో బాగుండేది, నాకు అభిమానం సచ్చేది కాదు. ఒకరోజు సారు మా పంచాయతీకి వచ్చి మాలతిరెడ్డి, మా బ్రదరు లక్ష్మణ వీళ్ళందరూ మంచివాడు సార్, మీరు ఆయన తెచ్చుకోమన్నట్టు జరగడం జరిగింది. జనార్దన్ రెడ్డి ఇంటికి పలకరింపు కోసం పోతే రాజపాలెంలో జనార్దన్ రెడ్డి గారు కూడా సార్ మనకి జయరాం రెడ్డి గారు వస్తే మనకి మంచిది మనోహర్ వీళ్ళందరూ చెప్పారు. అప్పుడు నేను సార్ నువ్వు దండ పెట్టవలేదు సార్, మీ కుటుంబం అంటే మాకు గౌరవం సార్ అని చెప్పడం జరిగింది. అయితే నేను నిర్ణయించుకున్న రామారావు గారికి ఇకేం లేదు అక్కడ అని తెలుసుకొని రామారావు గారు నన్ను ప్రేమించారు. ఆ పార్టీలో తెలుగుదేశంలో బొల్లినేని రామారావు గారు. అయినా కూడా ఇంకా ఆయన లేనప్పుడు నేను ఇంకా అక్కడ జీర్ణించుకోలేకపోవటం, వీళ్ళ కుటుంబం నుండే ప్రేమ నాకు ఎక్కువ మనసాక్షిగా చెప్తున్నా. ఆ ప్రేమతో ఆయనకి ఏదో సాయం చేద్దాం, వాళ్ళని మళ్ళీ ఎమ్మెల్యేని చేసుకొని ఈ రాష్ట్రంలో నేను నా పంచాయతీని ఆదర్శంగా చేయాలన్న కోరిక, నాకు భయంకరమైన కోరిక. ఆ ఆదర్శం చేయాలంటే దీన్ని నేను తెలుగుదేశంలో ఒకటి చేయలేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు చూస్తే ప్రజల గుండెల్లో ఉన్నాడు ఆయన. ఆ గుండెల్లో ఉన్నాడంటే నేను ఆయనతోటి ఉంటేనే వీళ్ళతోటి ఉంటేనే ఆ పంచాయతీని మళ్ళీ ఆదర్శ పంచాయతీగా చేయగలను అనే ఒక సంకల్పం, దృఢమైన సంకల్పం నాకుంది. నా పంచాయతీని ఆదర్శ పంచాయతీగా చేసేదానికి వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు నాకు సాయం చేస్తారని వీళ్ళ బాబు అభినయ్ రెడ్డి గారు అయితే అసలు నేను రాజకీయాలు చాలా ఆలమించున్నా ఆనాటి కాలం నుంచి. కానీ ఆయన తెలివి, ఆయన నిదానం, ఓర్పు, నా ఇంటికి వచ్చి అసలు ఆయన మాట్లాడే మాటలు నేను చెప్పాలంటే నాకు చాలా బాధేస్తుంది. అసలు అంత స్థాయిలో వాళ్ళుండి, నేను చిన్న కుటుంబం మాది, ఆయన మర్యాదలు నాకు బాగా నచ్చి ఆయన గౌరవం మీద నాకు ఆయన మీద ఎక్కువ గౌరవం ఉండి ఆ పార్టీలోకి వస్తే నాకు నా పంచాయతీని మళ్ళీ ఆదర్శ పంచాయతీగా చేసుకోగలను ధైర్యంతో ఆ పార్టీలో వాళ్ళకి విలీనమైవి ఈరోజు వాళ్ళు ఏది చెప్తుంది నేను వాళ్ళతోటి జీవితాంతం నడవటానికి నేను. మండలం కృష్ణారెడ్డిపాళెంకి చెందిన జయరామిరెడ్డి. నేను ఒకరోజు జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. జనార్దన్ రెడ్డి గారి దగ్గర కూర్చోమన్నాడు జయరామిరెడ్డి. ఏమండి మీ హెల్ప్ కావాలి మాకు, ఖచ్చితంగా మీరు మాకు సపోర్ట్ చేయాలని చెప్పి అడిగాను. అడిగిన తర్వాత చూస్తాను సార్, నేను ఆలోచించుకొని ఖచ్చితంగా చెప్తాను, ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాను అని చెప్పడం జరిగింది. అది సుమారుగా నెల నుంచి అదేవిధంగా ఒక నెల పట్టింది. ఈరోజు ఆయన సన్నిహితులతోటి అందరితోటి వచ్చి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చాలా ఆనందంగా వాళ్ళ బ్రదర్సు అందరినీ తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరిగింది. అందరం సహకరిస్తాము, ఖచ్చితంగా చేద్దాము, మీరు ఏమి కావాలనుకున్నా అవి చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది.